విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. అసలు హెచ్ ఫాస్ట్ అంటే ఏంటి, ఏం చేస్తుంటారు? హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్. కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, నిర్మూలన చేయడానికి డెడికేటెడ్ టీమ్. సరే, ఇప్పటి వరకు హెచ్ ఫాస్ట్ టీమ్ ఎక్కడెక్కడ రైడ్స్ చేశారు, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ని పట్టుకున్నారు? ఇప్పటి వరకు అన్ని చోట్ల మన మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసులో 7 జోన్స్, ఈ అన్ని 7 జోన్స్ లో ఇప్పటి వరకు రైడ్ చేయడం జరిగింది. మన కరెంట్ ఫోకస్ హైదరాబాద్ సిటీ ఉంది. ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కల్తీ అవుతున్నాయి? మిల్క్ ప్రొడక్ట్స్ లో పనీర్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, కర్డ్ కావచ్చు, చాలా కల్తీ జరుగుతుంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కూడా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కడైనా కల్తీ ఆహారం బయటపడినప్పుడు మీరు జస్ట్ కేసు బుక్ చేస్తున్నారా, లేదంటే సీరియస్ యాక్షన్ ఏదైనా ఉంటుంది? 5 స్టార్ హోటల్ వారు అక్కడ కూడా అడల్టరేటెడ్ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. అదే ఐటమ్ ప్రిపేర్ చేసి జనరల్ పబ్లిక్ కు సేల్ చేస్తున్నారు. సప్లై చైన్ లో మెయిన్ ప్లేయర్ ఎవరు ఉన్నారు, వాళ్ళపైన ఈ ఫోకస్ ఉంది. మల్టీనేషనల్ బ్రాండ్స్ లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. లేబుల్ మీద ఒకటి కనిపిస్తుంది, లోపల చూస్తే ఇంగ్రీడియంట్స్ వేరుగా ఉంటున్నాయి. కొంతమంది ఎక్స్పైర్ ఐటమ్ పైన కూడా మళ్ళీ రీప్యాకేజింగ్ చేసి మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ కేసెస్ లో మన చీటింగ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ప్రతి ఆహారం కూడా కల్తీమయంగా మారిపోతుంది. పాల నుంచి పనీర్ వరకు, టూత్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ప్రతిదీ కల్తీ అవుతోంది. ఇక చికెన్, మటన్ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రజల ప్రాణాలను తోడేస్తున్న ఆహార కల్తీని కంట్రోల్ చేయడానికి హెచ్ ఫాస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కి డీసీపీగా 2018 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ను అపాయింట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆయన గతంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. పదండి వైభవ్ గారితో మాట్లాడి హెచ్ ఫాస్ట్ గురించి, ఫుడ్ అడల్టరేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఐపీఎస్ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఫుడ్ అడల్టరేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయినా సరే మళ్ళీ హెచ్ ఫాస్ట్ ని ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు హెచ్ ఫాస్ట్ అంటే ఏంటి, ఏం చేస్తుంటారు? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి ఒకటి లాస్ట్ 1 month నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేశాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో, వాళ్ళ ఆలోచనతో ఇది మన ఈ ఫుడ్ అడల్టరేషన్ జరుగుతున్నాయి. మన మహానగరంలో చాలా కేసెస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధి ఏదైనా మంచి ఇనిషియేటివ్ తీసుకురావాలి, మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలి. అదే ఆలోచనతో మన సిపి సజ్జనార్ సార్ ఇది హెచ్ ఫాస్ట్ ఇనిషియేటివ్కి స్టార్ట్ చేశారు. హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్. సో మన ఈ మహానగరంలో జరుగుతున్నాయా, పెరుగుతున్నాయా అన్నీ మొత్తం ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన చేయడానికి ఒకటి డెడికేటెడ్ టీమ్ ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేశాము. మన ఈ హెచ్ ఫాస్ట్ టీం నుంచి హెచ్ ఫాస్ట్ టీంతో పాటు మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు జిహెచ్ఎంసీ ఆఫీసర్ అందరి సమన్వయంతో ఈ హెచ్ ఫాస్ట్ టీం వర్క్ చేస్తుంది. సో ఈ హెచ్ ఫాస్ట్ టీం మెయిన్ అంటే కి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఎవరైనా కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, వాళ్ళపైన యాక్షన్ చేయాలి, జాయింట్ ఇన్స్పెక్షన్, జాయింట్ రేడ్ చేయాలి. అండ్ యాక్షన్ ప్రకారం దీనిపైన ఫర్దర్గా మన సీరియస్గా అరెస్ట్ చేయడం, రిపీటెడ్ ఆఫెండర్స్ పైన సీరియస్గా యాక్షన్ చేయడం అది నడుస్తుంది. సరే, ఇప్పటి వరకు హెచ్ ఫాస్ట్ టీం ఎక్కడెక్కడ రైడ్స్ చేశారు, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ని పట్టుకున్నారు? సో మన ఈ హెచ్ ఫాస్ట్ టీం ఇప్పుడే కరెంట్లీ ఈ హైదరాబాద్ మహానగరంలో మన సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో పనిచేస్తుంది. ఇప్పటివరకు అన్ని చోట్ల మన మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్లో 7 జోన్స్ ఉన్నాయి. ఈ అన్ని 7 జోన్స్లో ఇప్పటివరకు రేడ్ చేయడం జరిగింది. సో మన కరెంట్ ఫోకస్ ఈ హైదరాబాద్ సిటీ ఉంది. సబ్సిక్వెంట్గా అది ఇప్పుడే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నారు కి మన స్టేట్ వైడ్ ఒకటి డెడికేటెడ్ ఈ ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ చేయడానికి ఒక టీం కావాలి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ అది మన మొత్తం రాష్ట్రంలో కూడా అలాంటి టీమ్స్ వర్క్ చేస్తారు. సార్, అసలు ఈ ఫుడ్ అడల్టరేషన్ అనే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎందుకు అప్పగించారు? మీరు ఎలా పని చేయబోతున్నారు? కేసెస్ ఏమైనా బుక్ చేసే అవకాశం ఉందా? సో ఇప్పుడే మన ఈ ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళపైన వాచ్ పెట్టడానికి
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇది పని చేస్తారు. తర్వాత మన జిహెచ్ఎంసీ లిమిట్లో కూడా కొంతమంది ఆఫీషియల్స్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. సో మెయిన్గా వాళ్ళు ఈ కల్తీ ఆహార కంట్రోల్ చేయడానికి పని చేస్తారు. బట్ వాళ్ళ దగ్గరికి కొన్ని రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది గ్రౌండ్లో ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత, ఏదైనా కామన్ పబ్లిక్ ప్రాబ్లం వస్తే తో ఫస్ట్ పబ్లిక్ ఆలోచన చేస్తారు కి మన పోలీస్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వాలి అది. సో మన దగ్గరికి కూడా ఇప్పటివరకు ఈ అడల్ట్రేషన్ గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో అదే కంప్లైంట్ పైన ఏదైనా మన సీరియస్గా చేయాలి, అదే ఆలోచనతో మన ఈ హెచ్-ఫాస్ట్ టీమ్ స్టార్ట్ అయింది అది. సో ఇప్పుడే మన హెచ్-ఫాస్ట్ టీమ్ ఓన్లీ సెపరేట్గా పని చేయట్లేదు, బట్ ఈ హెచ్-ఫాస్ట్ టీమ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్కు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం. సో ఇది టీం వర్క్ లాగా ఇప్పుడే పని చేస్తుంది. సో మన ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది రోల్ పెరిగిన తర్వాత మన చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. లాస్ట్ 1 month నుంచి మన చాలా సీరియస్గా యాక్షన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ మల్టిపుల్ ఐటమ్స్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 120 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. 120 కేసెస్. ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కల్తీ అవుతున్నాయి సార్? సో దీంట్లో మన మెయిన్ అబ్జర్వేషన్ అంటే కి మ్యాక్సిమం ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా కల్తీ జరుగుతుంది. అది ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో పన్నీర్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, తర్వాత కర్డ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఈ ఎలాంటి మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా కల్తీ జరుగుతుంది. అది దీంట్లో కొన్ని మిస్ బ్రాండింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్లో అది వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ కాదు, అది ఫ్రోజన్ డెజర్ట్. అది బ్రాండింగ్ ఫ్రోజన్ డెజర్ట్ లాగా కావాలి. బట్ చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ అది పామ్ ఆయిల్ మిక్స్ చేసి అది ఐస్ క్రీమ్ పేరు పెట్టి సేల్ చేస్తున్నారు. పన్నీర్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. దీంట్లో మిల్క్ ప్రోడక్ట్స్లో మన అబ్జర్వేషన్ అంటే అది ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం, తర్వాత కాస్టిక్ సోడా మిక్స్ చేయడం, స్టార్చ్ ఐటమ్, చీప్ ఐటమ్స్ మిక్స్ చేయడం, ఈ చాలా రకరకాలుగా ఇష్యూస్ మన ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో దొరికింది. సెకండ్ మన మేజర్ కేసెస్ బుక్ చేసాము అది జింజర్ గార్లిక్ పేస్ట్ పైన. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అది మొత్తం చాలా కామన్ సబ్జెక్ట్ అది. సో చాలామంది హోటల్, రెస్టారెంట్స్లో అండ్ ఇంటికి కూడా ఇది జింజర్ గార్లిక్ రెగ్యులర్గా యూజ్ అవుతుంది. సో ఈ జింజర్ గార్లిక్లో కూడా మన అబ్జర్వేషన్ అంటే దీంట్లో కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్ మిక్స్ చేయడం, సింథటిక్ కలర్ మిక్స్ చేయడం, తర్వాత కొన్ని పౌడర్ మిక్స్ చేయడం, సాల్ట్ మిక్స్ చేయడం. సో ఎలాంటి ఐటమ్ మిక్స్ చేసి అది జింజర్ గార్లిక్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జింజర్ గార్లిక్ మన మార్కెట్లో పర్చేజ్ చేస్తే నార్మల్గా 100 రూపీస్ పర్ కేజీ ఉంది, 100 and above. బట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 kg ఇది అడల్ట్రేటెడ్ 60 రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది అది. సో దీంట్లో కూడా మన చాలా కేసెస్ బుక్ చేశాము. నెక్స్ట్ ఐటమ్ అది టీ పౌడర్. టీ పౌడర్లో కూడా మన అబ్జర్వేషన్ అంటే ఈ టీ పౌడర్లో ఇది హైదరాబాద్ మన టీ కోసం చాలా ఫేమస్ ఉన్నాయి. అది ఇక్కడ చాలా జెన్యూన్ ట్రేడర్స్ ఉన్నారు. చాలా 50 సంవత్సరం నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఈ టీ కోసం చాలా మంచిగా పేరు రావడం జరిగింది. ఇరానీ చాయ్కి ఫేమస్ ఉంది, అది జాఫ్రానీ చాయ్కి ఫేమస్ ఉంది. బట్ ఈ మధ్యలో మన అబ్జర్వేషన్ అంతే ఈ టీ పౌడర్లో కొంతమంది దీంట్లో ఎట్లా అడల్టరేట్ చేస్తున్నారు అంటే దీంట్లో యూజ్డ్ టీ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఈ స్ట్రీట్ వెండర్స్, చాయ్ వెండర్స్ వాళ్ళు ఈ యూజ్ చేసి మళ్ళీ ఈ మ్యానుఫ్యాక్చర్స్ కొంతమంది కలెక్ట్ చేసి ఆ యూజ్ పౌడర్కి మళ్ళీ డ్రై చేసి మంచి టీ పౌడర్తో మిక్స్ చేస్తున్నారు. దీంట్లో సింథటిక్ కలర్ మిక్స్ చేస్తున్నారు. కొంతమంది 1 కేసెస్లో మన అబ్జర్వ్ అక్కడ కోకోనట్ అది కవర్ ఉంది, అది కోకోనట్ అది కవర్ పౌడర్ కూడా డస్ట్ మిక్స్ చేశారు అది. సో ఆ టైప్లో ఈ టీ పౌడర్కి కూడా వాళ్ళు అడల్టరేట్ చేస్తున్నారు. అండ్ ఒకటి మేజర్ అబ్జర్వేషన్ మన నాన్ వెజ్ ఫుడ్లో కూడా దొరికింది అది. ఈ నాన్ వెజ్ ఫుడ్ మన హైదరాబాద్ అంటే నాన్ వెజ్ బిర్యానీ కోసం చాలా ఫేమస్ ఉంది అది. సో ఈ నాన్ వెజ్ ఫుడ్లో కూడా కొంతమంది వెండర్స్ ఈ నాన్ వెజ్ ఫుడ్ స్టోర్ చేయాలి అంటే అది ప్రాపర్ ఫ్రీజింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఉంది అది ప్రాపర్ ప్రాసెస్ క్లీన్ చేసి ఎయిర్ టైట్ బ్యాగ్లో అది -18 to -40 టెంపరేచర్లో స్టోర్ చేయాలి. సో బట్ మేము ఇప్పుడే 2-3 కేసెస్ బుక్ చేశాము. దీంట్లో అబ్జర్వేషన్ అంటే ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ లేదు, తర్వాత రిక్వైర్డ్ టెంపరేచర్ అది మెయింటైన్ చేయట్లేదు. అండ్ విదౌట్ ప్రాసెస్ సింపుల్గా అది నాక ప్లాస్టిక్ బ్యాగ్లో అక్కడ ఫ్రీజర్లో పెడుతున్నారు. సో అది చాలా డేంజరస్ ఉంది. అది తిని తర్వాత మన పబ్లిక్కి డిసీజ్ రావడానికి చాలా అవకాశం ఉంది అది.
సో దీంట్లో కొంత పాత స్టాక్ అండ్ కొత్త స్టాక్ మిక్స్ చేసి కూడా సేల్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ మేజర్ అబ్జర్వేషన్ మన రీసెంట్గా కేసెస్లో మేము అబ్జర్వ్ చేశాము. సార్, అసలు హైదరాబాద్ అంటేనే ఫుడ్ ఇండస్ట్రీకి ఫేమస్, కానీ అలాంటి చోటే ఫుడ్ అడల్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. చిన్న చిన్న హోటల్స్, దుకాణాల్లోనే కాదు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కడైనా కల్తీ ఆహారం బయటపడినప్పుడు మీరు జస్ట్ కేసు బుక్ చేస్తున్నారా, అప్పటికి సీజ్ చేసేసి నామకే వాస్తే వదిలేస్తారా, లేదంటే సీరియస్ యాక్షన్ ఏదైనా ఉంటుందా? సో మన హైదరాబాద్ మహానగరం అది ఫుడ్ కోసం మీరు చెప్పారు చాలా ఫేమస్ ఉంది. అది మొత్తం దేశంలో ఇది హైదరాబాద్ చాలా ఫేమస్, ఎస్పెషలీ నాన్ వెజ్ ఫుడ్లో కూడా చాలా ఫేమస్ ఉంది అది. అండ్ ఈ మహానగరంలో రీసెంట్గా మన అబ్జర్వేషన్ అంటే ఇది అడల్ట్రేషన్ కూడా కేసెస్ మేము చాలా బుక్ చేశాము. బట్ ఇది ఓన్లీ హైదరాబాద్లో జరుగుతుంది అది కాదు, ఇది మొత్తం దేశంలో కూడా అట్లా సిచ్యువేషన్ ఉంది. బట్ మన హైదరాబాద్లో మేము రీసెంట్గా ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత, మన డెడికేటెడ్ పని స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలామంది ఇష్యూస్ బయటికి వచ్చింది, పబ్లిక్ కూడా చాలా అవేర్ అయింది. సో రీసెంట్గా మేము చాలా కేసెస్ దీనిపైన బుక్ చేశాము. సో ఈ కల్తీ ఆహార్లో నాట్ ఓన్లీ అది మ్యానుఫ్యాక్చరర్స్, బట్ అది చిన్న షాప్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు, మీరు చెప్పారు అంటే అది 5 స్టార్ హోటల్ వాళ్ళు, అక్కడ కూడా అనేక ఇది అడల్టరేటెడ్ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. బట్ మన ఇప్పుడే ఈ ఫాస్ట్ టీమ్ మెయిన్ ఫోకస్ అంటే ఎవరైనా ఈ కల్తీ ఆహార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, మెయిన్ డిస్ట్రిబ్యూటర్, ఈ మెయిన్ ప్లేయర్ పైన మేము ఇప్పుడే ఫోకస్ పెడుతున్నాము. ఎందుకంటే ఈ చిన్న షాప్ వాళ్ళు, చిన్న రెస్టారెంట్ వాళ్ళు కూడా ఈ మ్యానుఫ్యాక్చర్ నుంచి పర్చేజ్ చేస్తారు. సో వాళ్ళు కూడా విదౌట్ వెరిఫై అది పర్చేజ్ చేస్తున్నారు, అదే ఐటమ్ ప్రిపేర్ చేసి జనరల్ పబ్లిక్కు సేల్ చేస్తున్నారు. సో మన ఫోకస్ మెయిన్ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్, ఈ సప్లై చైన్లో మెయిన్ ప్లేయర్ ఎవరు ఉన్నారు వాళ్ళపైన ఈ ఫోకస్ ఉంది. అండ్ ఇప్పుడే ఓన్లీ నేమ్ సేక్ యాక్షన్ లేదు, ఇప్పుడే సీరియస్గా యాక్షన్ ఉంది. నేను రిపీటెడ్గా కూడా చెప్పాను, మన హైదరాబాద్ సిటీ సిపి సార్ కూడా రెగ్యులర్గా చెప్పారు, ఎవరైనా ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళపైన సీరియస్గా కేస్ యాక్షన్ ఉంది. ఎవరైనా మల్టిపుల్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తాము, వాళ్ళ షాప్ లైసెన్స్ కోసం జిహెచ్ఎంసీకి రాస్తాము, షాప్ క్లోజర్ కోసం మన సిపి సార్కి రాస్తాము. అన్ని మల్టిపుల్ టైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళపైన పీడియాక్ కూడా పెడతాము. సో ఇప్పుడే మన హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా ఉన్నాము అండ్ మేము సీరియస్గా యాక్షన్ చేస్తాము. ఎవరైనా దీంట్లో ఇంటెన్షనల్గా ఇది పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు వాళ్ళపైన సీరియస్గా నిఘా ఉంది అండ్ సీరియస్ యాక్షన్ కూడా ఉంది. మార్నింగ్ నిద్ర లేవగానే మనం టీ తీసుకుంటామో ఆ టీ నుంచి పాల వరకు అన్నీ కూడా కల్తీ అయిపోతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో రాజమండ్రిలో కూడా కొంతమంది ఈ కెమికల్స్ వాడడం వల్ల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే కల్తీ అనేది పోలీసులు ఆపడం, లేదంటే ఇతర డిపార్ట్మెంట్స్ పని చేయడమే కాదు, జనంకి ఎలా అవేర్నెస్ కల్పించబోతూ ఉన్నారు? మీరు చెప్పారు అంటే ఇది కరెక్ట్. ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది ఆహారం అంటే ప్రతి ఇంటికి ఇష్యూ అది. సో జనరల్ క్రైమ్ జరిగిన తర్వాత ఇది ఓన్లీ ఒక కుటుంబకి సంబంధి, బట్ ఇది ఆహారం అంటే ప్రతి ఇంటికి ఇది రెగ్యులర్ ఇష్యూ ఉంది అది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము మల్టిపుల్ టైం ఇది టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని ఐటమ్ తిని తర్వాత మన ఒక డౌట్ వస్తుంది అది ఇది కల్తీ ఆహారం ఉందా, ఎట్లా ఉంది అది. బట్ దీనిపైన ఇప్పటి వరకు స్పెషల్ ఫోకస్ లేదు. ఇప్పుడు మన స్పెషల్ ఫోకస్ స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది అది. మేము మన సిటీ పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్గా అది అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఇండివిజువల్ మన పబ్లిక్కి కాదు, చాలామంది ఈ వెండర్స్, షాప్ వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి కూడా దీని గురించి నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏ పర్చేజ్ చేస్తున్నారు, చెక్ చేయాలి, ఎవరి నుంచి పర్చేజ్ చేయాలి, ఇంత యూజ్ చేయాలి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు. సో మేము ఇప్పుడే సైమల్టేనియస్గా ఎవరైనా ఈ స్ట్రీట్ వెండర్స్, షాప్ కీపర్స్, కిరాణా అసోసియేషన్స్, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ కోసం కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాము. ఎట్లా చేంజ్ చేయాలి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతి ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా మీరు అది కంట్రోల్ చేయాలి, దీనికోసం ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ జనరల్ పబ్లిక్ కోసం కూడా మేము రెగ్యులర్గా అవేర్నెస్ చేస్తున్నాము. మన సోషల్ హ్యాండిల్ నుంచి, మన ఆఫీషియల్ సోషల్ మీడియా నుంచి కూడా అది ప్రమోట్ చేస్తున్నాము. సో ఈ కేసెస్ అయిన తర్వాత పబ్లిక్ నుంచి కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. మేము హెచ్పాట్ నుంచి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేశాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా చాలా రెస్పాన్స్ ఉంది. డైలీ మన 50+ కేసెస్, 50+ కంప్లైంట్స్ మన దగ్గరికి వస్తున్నాయి. సో ఇప్పుడే స్లోలీ పబ్లిక్ కూడా అవేర్ అవుతుంది. మీరు చెప్పారు అది రాజమండ్రి ఇష్యూ గురించి చెప్తాము. ఈ రాజమండ్రిలో లాస్ట్ మంత్ ఒక చాలా సీరియస్ ఇష్యూ జరిగింది. అది ఒక మిల్క్ వెండర్
వాళ్ళు ఒక రాజమండ్రిలో అది మిల్క్ సప్లై చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 ఫ్యామిలీలో అది డైలీ మిల్క్ సప్లై చేస్తున్నారు. అక్కడ వాళ్ళ చాలా చిన్న మిస్టేక్తో ఇది ఇష్యూ జరిగింది. ఫ్రీజర్లో ఏదైనా మిల్క్ పెడుతున్నారు, ఆ ఫ్రీజర్ లీక్ అయింది. ఆ ఫ్రీజర్ లీక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎంసీల్ పెట్టారు, లీక్ ప్రివెంట్ చేయడానికి ఎంసీల్ పెట్టారు. ఈ ఎంసీల్లో ఒకటి ఇథిలిన్ లాగా కొంచెం చాలా డేంజరస్ ఐటమ్ ఉంది, అది కంటెంట్ ఉంది. అది ఆ ఐటమ్ ఈ మిల్క్లో మిక్స్ అయిన తర్వాత ఈ ఎవరైనాకి వాళ్ళు సప్లై చేశారు. ఈ 20 ఫ్యామిలీస్కు చాలా నష్టం జరిగింది. ఆల్మోస్ట్ 16-17 పర్సన్స్ అది చనిపోయారు ఈ కేసెస్లో. అండ్ రిమైనింగ్ 2-3% కూడా చాలా సీరియస్గా ఉన్నారు, డయాలిసిస్లో ఉన్నారు. ఆ కెమికల్ డైరెక్ట్లీ మన కిడ్నీ పైన అటాక్ చేస్తారు. అది చాలా సీరియస్ ఇష్యూ జరిగింది అది. సో మన పబ్లిక్లో కూడా మేము రెగ్యులర్గా చెప్తా ఉన్నాను, అది మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తారు, ఏ పర్చేజ్ చేస్తారు, మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. సో ఈ అవేర్నెస్ రావాలి, అది మన ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. సార్, లోకల్ బ్రాండ్స్, లోకల్ ప్రొడక్ట్సే కాదు, మల్టీనేషనల్ బ్రాండ్స్లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. లేబుల్ మీద ఒకటి కనిపిస్తుంది, లోపల చూస్తే ఇంగ్రీడియంట్స్ వేరుగా ఉంటున్నాయి. మరి ఇలాంటి వాటి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎస్, మన రీసెంట్ అబ్జర్వేషన్ కూడా అది చాలా ఉన్నాయి. చాలా కేసెస్లో కూడా మేము చెక్ చేసాము అది, కి లోపల ప్రోడక్ట్స్ వేరే ఉంది, బయటకి స్టిక్కర్ వేరే ఉంది. కొంతమంది ఎక్స్పైర్ ఐటమ్ పైన కూడా మళ్ళీ రీప్యాకేజింగ్ చేసి మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ పెడుతున్నారు. సో అది చాలా కేసెస్ కూడా మేము ఇప్పుడే దీనిపైన కూడా బుక్ చేసాము. అది ఎస్పెషల్లీ ఈ కేసెస్లో మన చీటింగ్ సెక్షన్ కింద బుక్ చేస్తాము. అది కొంతమంది విదౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, విదౌట్ ప్యాకేజింగ్ లైసెన్స్ కూడా అది ఈ ప్యాకేజ్ చేస్తున్నారు, లేబుల్ పెడుతున్నారు. సో దీనిపైన కూడా మన సీరియస్గా యాక్షన్ ఉంది. అది ప్రాపర్ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ లైసెన్స్ ఉండాలి, వాళ్ళకి అది అలా ఉంది కి ప్రాపర్. అండ్ తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా రాయాలి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ మేము రీసెంట్ కేసెస్లో కూడా చూశాను, అది ఈ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా రావాలి. సో దీనికోసం కూడా ఒకటి ప్రొసీజర్ ఉంది. ఎవరైనా ఇది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఐటమ్ ఈ స్టేట్ ల్యాబ్లో లేదా నేషనల్ ల్యాబ్, అక్రిడేట్ ల్యాబ్ నుంచి అది రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్ చెక్ చేయాలి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి, అది ఇంగ్రీడియంట్స్ మీరు ప్యాకింగ్ పైన పెట్టాలి. సో చాలామంది అది కూడా వైలేషన్ చేస్తున్నారు. సంవత్సరంలో లేదా 2 సంవత్సరం ఒక టైంలో చెక్ చేసి అదే లేబుల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో అది కూడా యాజ్ పర్ రూల్ వైలేషన్ ఉంది. దీనిపైన కూడా మేము రీసెంట్గా కొన్ని కేసు కూడా బుక్ చేశాము. సమ్మర్ అనగానే మనకి మ్యాంగోస్, వాటర్ మెలాన్ గుర్తొస్తాయి. అయితే ఈ సమ్మర్లో ఈ వాటర్ మెలాన్ రెడ్గా అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాగే మ్యాంగోస్ కోసమేమో రైప్ అవ్వడానికి, త్వరగా అవి పండడానికి కెమికల్స్ వాడడం లాంటివి చేస్తున్నారు. అలాగే బనానాస్ విషయంలో కూడా చేస్తూ ఉన్నారు. మరి వీటికి సంబంధించి మీ యాక్షన్ ఎలా ఉంటుంది? అవును, ఇది సమ్మర్ అంటే ఈ కోల్డ్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ ప్రోడక్ట్స్లో చాలా హెవీగా మార్కెట్ ఉంది. సో లాస్ట్ వీక్ మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో ఆల్మోస్ట్ 8 to 10 గోడౌన్ పైన, మ్యాంగో గోడౌన్స్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో అబ్జర్వేషన్ అంటే మ్యాంగో తొందరగా రైపనింగ్ చేయడానికి వాళ్ళు కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. తర్వాత ఇది బనానా కావచ్చు, తర్వాత వేరే ఫ్రూట్స్ కావచ్చు, దీంట్లో కూడా వాటర్ మెలన్లో ఇంజెక్షన్ పెట్టడం, అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దీనిపైన ఫోకస్ పెట్టి లాస్ట్ వీక్లో చాలా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఒకటి, మ్యాంగో రైపనింగ్ కోసం కాల్షియం కార్బైడ్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడే అది రీసెంట్ కేసెస్ లేదు, బట్ ఈ కాల్షియం కార్బైడ్ చాలా డేంజరస్ ఉంది. ఆ కాల్షియం కార్బైడ్ యూజ్ చేసిన తర్వాత మన పబ్లిక్లో క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది అది. సో పాత లాస్ట్ 2-3 ఇయర్స్లో మేము కొన్ని కేసెస్ బుక్ చేశాము, బట్ ఇప్పుడే రీసెంట్గా మన ఈ కాల్షియం కార్బైడ్ సంబంధించి కేసు దొరకలేదు. బట్ వేరే కేసెస్ లైక్ ఇథిలిన్ రైపనర్, ఈ మ్యాంగో రైపనింగ్ చేయడానికి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ఈ ఇథిలిన్ రైపనర్కి అలౌ చేశారు. ఈ ఇథిలిన్ రైపనర్ ఒకటి శాషెట్ మీరు 10 kg మ్యాంగోలో యూజ్ చేయాలి. బట్ మేము అది రేట్ చేసాము కాబట్టి మన అబ్జర్వేషన్ అంటే ఒక 10 kgలో వాళ్ళు ఈ ఫ్రూట్ వెండర్స్ 3-4 శాషెట్ యూజ్ చేస్తున్నారు. సో ఆక్వా ఓవర్డోస్ ఇస్తే అది కూడా ప్రాబ్లమాటిక్ ఉంది. తర్వాత ఈ ఇథిలిన్ రైపనర్ డైరెక్ట్లీ ఫ్రూట్స్తో కాంటాక్ట్తో పెడితే తర్వాత కూడా ప్రాబ్లం ఉంది. సో దీని గురించి చాలామంది మ్యాంగో వెండర్స్లో నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు. సో మన సైడ్ నుంచి ఈ స్ట్రీట్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్కి అందరికీ పిలవడం జరిగింది.
ఇక్కడ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది. ఈ 10 kgలో మీరు ఒకటే ఇథిలిన్ రైపనర్స్ యాసిడ్ యూజ్ చేయాలి, ఆక్వా యూజ్ చేస్తే తో మీ పైన యాక్షన్ చేస్తాము అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ టైప్ కేసెస్లో కూడా మన ఫోకస్ ఉంది. అది మనం సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్ అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటాం. ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కూల్ డ్రింక్స్లో కూడా చాలా కలర్స్ యాడ్ చేస్తూ ఉన్నారు, యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటున్నాయి, రకరకాలైన ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. వాటి మీద మీరు ఎలా ఫోకస్ చేయబోతున్నారు? ఎస్, మన ఫీల్డ్ ఆఫీసర్స్ తర్వాత పబ్లిక్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్రూట్ జ్యూస్లో కెమికల్ యూజ్ చేస్తారు, తర్వాత పౌడర్ యూజ్ చేస్తారు. దీనిపైన కూడా మన నిఘా ఉంది. తర్వాత రీసెంట్గా ఐస్ క్రీమ్ పైన ఆల్మోస్ట్ 10 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఐస్ క్రీమ్లో కూడా చాలామంది సింథటిక్ కలర్ మిక్స్ చేయడం, తర్వాత ప్రొహిబిటెడ్ ఐటమ్ మిక్స్ చేయడం, ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం, అది కొంచెం చాలా వైట్నెస్ రావడానికి కాస్టిక్ సోడా మిక్స్ చేయడం, అలాంటి కేసెస్ కూడా మేము బుక్ చేశాము ఐస్ క్రీమ్ పైన. సో అదేవిధంగా మన ఈ ఫ్రూట్స్ పైన కూడా రెగ్యులర్గా మన వాచ్ ఉంది. సో ఈ మొత్తం సమ్మర్లో మన టీం యాక్టివ్గా పని చేస్తున్నారు. పబ్లిక్ సైడ్ నుంచి కూడా దీని సంబంధించి ఏదైనా కంప్లైంట్ వస్తే దీనిపైన కూడా యాక్షన్ చేస్తాము. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతోంది సార్. ఆర్గానిక్ అనగానే ఎంత ఖర్చు పెట్టైనా మనం కొనడానికి రెడీగా ఉంటున్నాం. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, గ్రీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి చాలా ఉంటున్నాయి అన్నమాట. అయితే మరి ఆర్గానిక్ ఫుడ్ విషయంలో జరుగుతున్న ఆహార కల్తీని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్, అది మన ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ చెప్పి చాలామంది మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మన ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ నార్మల్ వెజిటేబుల్స్లో కూడా మన సిటీ పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కూడా ఈ నార్మల్ వెజిటేబుల్స్లో కూడా ఓవర్డోస్ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు ఫార్మర్స్. సో ఈ ఓవర్డోస్ పెస్టిసైడ్ యూజ్ చేసిన తర్వాత ఈ మార్కెట్లో సేల్ చేయడం అది కూడా డేంజరస్ ఉంది. సో అలాంటి వెజిటేబుల్స్ కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత వామ్ వాటర్లో కొంచెం క్లీన్ చేయాలి. వామ్ వాటర్ దీంట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి క్లీన్ చేయాలి. సో మ్యాక్సిమం పెస్టిసైడ్ పోతుంది అది. తర్వాత ఈ ఆర్గానిక్ పైన చాలా ఫ్రాడ్ కూడా జరుగుతుంది అది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, అది మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఓన్లీ ఆర్గానిక్ పేరు పైన ప్యాకెట్ పైన రాసిన తర్వాత అది ఆర్గానిక్ ఫుడ్ కాదు, అది ప్రాపర్ కంటెంట్ చెక్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చెక్ చేయాలి, అది ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేయాలి. అని అది ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారు అది కూడా వెరిఫై చేయాలి. సో దీని సంబంధి కూడా మన టీం రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి కేసు వస్తే దీనిపైన కూడా మేము సీరియస్గా యాక్షన్ చేస్తాం. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, ఇప్పుడే మన రీసెంట్ మన ఫోకస్ అంటే ఈ సిటీ లిమిట్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దీనిపైన ఉన్నారు. సబ్సిక్వెంట్గా అదే ఇన్ఫర్మేషన్ వస్తే దీనిపైన కూడా యాక్షన్ చేస్తాం. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అలాగే రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్లో కూడా తెలంగాణ నెంబర్ 1 ఉంది అని చెప్పి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి హెచ్-ఫాస్ట్ నుంచి మీరు పబ్లిక్కి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? ఇది నేను ఈ మాటతో నేను అగ్రీ లేదు. ఈ అడల్ట్రేషన్ ఓన్లీ హైదరాబాద్లో యూనిక్ కాదు. అది ఈ అడల్ట్రేషన్ ఢిల్లీలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది, మొత్తం రాష్ట్రంలో కూడా జరుగుతుంది, మొత్తం దేశంలో. బట్ ఇక్కడ హైదరాబాద్లో మన పోలీస్ ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం దీనిపైన స్టార్ట్ చేశాము. మేము రెగ్యులర్గా కేసు బుక్ చేశాము, పబ్లిక్లో కూడా అవేర్నెస్ అయింది. సో దీనికోసం అది పబ్లిక్లో అది వస్తుంది కి హైదరాబాద్లో చాలా కల్తీ ఫుడ్ ఉంది, చాలా అడల్టరేటెడ్ ఫుడ్ హైదరాబాద్లో సేల్ చేస్తారు. అది కాదు, మేము ఓన్లీ కేసు బుక్ చేశాము, దీనికోసం ఇది న్యూస్ బయటకి వస్తుంది. బట్ మన మెయిన్ ఉద్దేశం అంటే కి పబ్లిక్లో మంచిగా ఫుడ్ సప్లై కావాలి, పబ్లిక్ ఏ తింటున్నారు ఆ పబ్లిక్లో నాలెడ్జ్ ఉండాలి, అది రైట్ ఫుడ్ పబ్లిక్ తినాలి. దీనికోసం మన ఇది ప్రయత్నం ఉంది అది. సో హెచ్-ఫాస్ట్ అది రెగ్యులర్గా ఎవరైనా ఈ సప్లై చైన్లో అడల్టరేటెడ్ ఫుడ్ చేస్తున్నారు వాళ్ళపైన వాచ్ పెట్టి ఈ అడల్టరేట్ ఫుడ్ కంట్రోల్ చేయాలి మార్కెట్లో, అండ్ మంచిగా ఫుడ్ మార్కెట్లో రావాలి. దీనికోసం మన ప్రయత్నం ఉంది అది. అండ్ ఈ ప్రయత్నంకి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పారు కి ఒక డెడికేటెడ్ ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా ఒక డెడికేటెడ్ ఫోర్స్ స్టార్ట్ చేస్తాము మొత్తం రాష్ట్రం కోసం. సో ఇది చాలా మంచిగా న్యూస్ ఉంది అది. అండ్ మన హైదరాబాద్ సిటీలో నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అది కి చాలామంది పబ్లిక్ ఈ కేసెస్ బుక్ అయిన తర్వాత ప్యానిక్ అయ్యారు, వాళ్ళ మధ్యలో భయం వచ్చింది, బయటకి తినాలా లేదా, బయటకి ఏదైనా పర్చేజ్ చేయాలా లేదా, అది చాలా ప్యానిక్ స్టేట్లో చాలామంది ఉన్నారు. సో తర్వాత నేను చాలామంది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను
మార్కెట్లో బోత్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. మంచి ఫుడ్స్ కూడా ఉన్నాయి, జెన్యున్ ఫుడ్స్ కూడా ఉంది, తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ కూడా ఉంది అది. సో పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీరు ఏ పర్చేజ్ చేస్తున్నారో అది చూసి పర్చేజ్ చేయాలి. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మ్యానుఫ్యాక్చర్స్, ఎక్స్పైరీ డేట్స్, ఇంగ్రీడియంట్స్, ఏ కంపెనీ నుంచి మీరు పర్చేజ్ చేస్తున్నారో ప్రాపర్ వెరిఫై చేసి పర్చేజ్ చేస్తే అండ్ ప్రాపర్ షాప్ నుంచి పర్చేజ్ చేస్తే తో అది జెన్యున్ ఫుడ్ ఉంది. బట్ మీరు ఓన్లీ చీప్ రేట్లో దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, లూజ్లో, ఎస్పెషల్లీ చాలా కేసెస్ ఈ లూజ్ ఐటమ్స్ వితౌట్ ప్యాకింగ్, వితౌట్ ఎనీ సింబాల్, దీంట్లో చాలా అడల్టరేషన్ జరుగుతుంది. సో పబ్లిక్ ఓన్లీ అది చీప్ రేట్లో దొరుకుతుంది, తక్కువ ప్రైస్లో మార్కెట్లో ఉంది, దీనికోసం పర్చేజ్ చేసి తినాలి, అదే చేయవద్దు. మీరు ప్రాపర్ షాప్ నుంచి ప్రాపర్ ఐటమ్ పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మన సిటీలో ఇది జెన్యున్ ఫుడ్ కూడా ఉంది. అది ప్యానిక్ రావడానికి అవసరం లేదు, మీకు భయం రావడానికి అవసరం లేదు. ఇది చాలా మంచి ఉంది అది. అండ్ మన ఫోకస్ కూడా ఉంది కి మీకు మంచి ఫుడ్ రావాలి, మంచి మీరు తినాలి. దీనికోసం మన టీం వర్క్ చేస్తుంది. సార్, ఫుడ్ అడల్టరేషన్ గురించి హెచ్ ఫాస్ట్ చెప్పడమో లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడమో కాదు, ఒక ఐటెం చూడగానే ఇది కల్తీ అయింది అని జనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఒక టీ పొడి కావచ్చు, లేదంటే మిల్క్, ఈవెన్ ఉస్మానియా బిస్కెట్స్, చికెన్, మటన్ లాంటివి కూడా కుళ్ళిపోతున్నాయి కదా, వాటన్నిటిని చూడగానే ఐడెంటిఫై చేయడం ఎలా? 2 స్టెప్స్ ఉన్నాయి అది. కొంతమంది అడల్టరేటెడ్ ఫుడ్ నేకెడ్ ఐతో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంది. సో ఈ ఐటెంలో మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు ఫుడ్ ల్యాబ్కి పంపించేస్తాము. అక్కడ రిపోర్ట్ వచ్చి తర్వాత మనకి అర్థమైతే ఇది అడల్టరేటెడ్ ఉందా లేదా. బట్ కొన్ని ఐటమ్స్ చాలా ఈజీగా మన ఇంటికి కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఉంది, లేదా మిల్క్ ఐటమ్స్ ఉంది. ఈ పన్నీర్ కొంచెం అడల్టరేటెడ్ పన్నీర్, అది రబ్బర్ లైక్ కనిపిస్తుంది. తర్వాత జెన్యున్ పన్నీర్ ఉంది, అది క్రిస్పీగా లాగా ఉంది, అది క్రచ్ చేస్తే ఈజీగా బ్రేక్ అయితే. తర్వాత దీంట్లో ఐడిన్ మిక్స్ చేస్తే అది కలర్ చేంజ్ అయితే అది. సో అది స్మాల్ టేస్ట్ ఉన్నాయి. అది గూగుల్లో కూడా, ఆన్లైన్లో కూడా చాలా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మేము నెక్స్ట్ స్టేజ్లో అది కూడా ప్లాన్ చేస్తున్నాము కి కొన్ని ఐటమ్స్ ఇంటికి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, కల్తీ ఉన్నాయా లేదా. అదే కోసం కూడా కొన్ని షార్ట్ వీడియోస్, తర్వాత పోస్టర్, ప్యాంప్లెట్స్ మన సోషల్ హ్యాండిల్ నుంచి కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాము. అది కూడా నేను పబ్లిక్కి షేర్ చేస్తాము. సో కొన్ని సింపుల్ టేస్ట్ ఉన్నాయి. లైక్ మ్యాంగో అడల్టరేటెడ్ ఉందా లేదా, అది సింపుల్ టెక్నిక్ ఉంది. ఈ అడల్టరేటెడ్ మ్యాంగో వాటర్లో పెడితే అది ఫ్లోట్ అవుతాయి. బట్ జెన్యున్ మ్యాంగో న్యాచురల్ టెక్నిక్తో రైపింగ్ అయిన మ్యాంగో అక్కడ వాటర్లో పెడితే అది సింక్ అవుతాయి అది. సో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అది ఆన్లైన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మేము కూడా సబ్సిక్వెంట్గా పబ్లిక్లో దీని గురించి కూడా అవేర్ చేస్తాము. సరే, హెచ్ ఫాస్ట్ అనేది తెలంగాణ సర్కార్కి ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కూడా మారిపోయింది. అయితే దీనికి డీసీపీగా యంగ్ అండ్ డైనమిక్ అయిన మిమ్మల్ని అపాయింట్ చేయడం అనేది కూడా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది కూడా తెలియజేస్తుంది. మీరు గతంలో కూడా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. మీ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే కేసు ఏంటి? మన హెచ్ ఫాస్ట్ అంటే నేను చాలా లక్కీగా ఫీల్ చేస్తున్నాను. మన సిపి సజ్జనార్ సార్ నాకు చాలా మంచిగా అవకాశం ఇచ్చారు ఈ హెచ్ ఫాస్ట్కి లీడ్ చేయడానికి. ఇది కొత్త ఇనిషియేటివ్, ఇప్పుడే మొత్తం దేశంలో కూడా ఎలాంటి ఇనిషియేటివ్ స్టార్ట్ కాలేదు పోలీస్ సైడ్ నుంచి. సో సార్ ఒకటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ మంచి ఆపర్చునిటీ మన హెచ్ ఫాస్ట్ టీంలో నా దగ్గరికి 2 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. మన రంజిత్ ఇన్స్పెక్టర్, అంజయ్ ఇన్స్పెక్టర్ అండ్ 26 మెంబర్స్ కూడా ఉన్నారు. అందరు చాలా బాగా పని చేస్తున్నారు. సో మన ఈ హెచ్ ఫాస్ట్లో చాలా షార్ట్ టైంలో మంచిగా అవుట్పుట్ కూడా వచ్చింది. మంచి కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఒకటి కేసు చెప్పడానికి కష్టం, బట్ అది చాలా కేసెస్ ఉన్నాయి. అది ఈ నాన్ వెజ్ పైన కేసు బుక్ చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆల్మోస్ట్ 12 టన్ వరకు నాన్ వెజ్ ఐటమ్ సీజ్ చేయడం జరిగింది. అది వితౌట్ ప్రాపర్ ప్రాసెస్, వితౌట్ ప్రాపర్ ఫ్రీజింగ్లో, అన్హైజీనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నాం. అది చాలా ఒకటి కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత పన్నీర్ పైన కూడా మేము 2-3 కేసెస్ చాలా మంచిగా బుక్ చేశాము. టీ పౌడర్ పైన కూడా. సో చాలా కేసెస్ ఉన్నాయి అది. బట్ మన ఓవరాల్గా ఈ హెచ్ ఫాస్ట్లో మన సిపి సార్ ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. అండ్ మన టీం కూడా దీనికి చాలా ఫార్వర్డ్గా తీసుకుంటారు. అండ్ మంచిగా రిజల్ట్ వస్తుంది. పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ అయింది. అండ్ ఐ హోప్ కి పబ్లిక్ అదే మన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో ఇస్తారు. అండ్ మేము కూడా దీనిపైన యాక్షన్ చేస్తాము. సార్, మీరు 2 days బ్యాక్ ఒక డ్రగ్స్ గ్యాంగ్ అని కూడా పట్టుకున్నారు. ఆ కేసు గురించి చెప్పండి. సో నేను ఈ హెచ్ ఫాస్ట్తో పాటు హైదరాబాద్లో నార్కోటిక్స్ వింగ్ కూడా నేను సూపర్వైజ్ చేస్తున్నారు. తర్వాత టాస్క్ ఫోర్స్ చార్జ్ కూడా నా దగ్గరికి ఉంది అది. సో మన
ఫుడ్ అడల్టరేషన్తో పాటు ఇది నార్కోటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఈ రెగ్యులర్గా మన చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ చిన్న పిల్లలు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, తర్వాత రౌడీ షీటర్స్, తర్వాత కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా ఐటీ ప్రొఫెషనల్స్, మెడికల్స్ ఈ డ్రగ్స్లో అలవాటు అయ్యి వాళ్ళ భవిష్యత్తుకి డ్యామేజ్ చేస్తున్నారు. సో మన హెచ్న్యూ ఒక స్పెషల్ టీం ఉంది, అది హైదరాబాద్ సిటీ లిమిట్లో. వాళ్ళు ఓన్లీ ఈ డ్రగ్స్ కేసెస్ పైన ఫోకస్ పెడతారు. సో 2 days బ్యాక్ మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. దీంట్లో 3 cases బుక్ చేయడం జరిగింది. ఆ 3 casesలో మేము 5 accused అప్రిహెండ్ చేశాము. చాలామంది కన్జ్యూమర్స్కి కూడా దీంట్లో ఐడెంటిఫై చేశాము. ఈ 5 casesలో మేము 63,65,500 వర్త్ డ్రగ్స్ ఐటమ్, MDMA కావచ్చు, ఎక్స్టాసిస్ పిల్స్ కావచ్చు, ఓజీ, గాంజా, వేరే వేరే టైప్ ఆఫ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత చాలామంది కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా మన హెచ్న్యూ టీం కూడా రెగ్యులర్గా పని చేస్తున్నారు. నిన్న కూడా మేము హైదరాబాద్లో సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒకటి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. దీంట్లో 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అండ్ హ్యాబిచువల్ ఆపరేటర్స్కు నిన్న ఈ NDPS గురించి టెస్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్, ఓస్మానియా హాస్పిటల్ అండ్ మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, ఈ 3 హాస్పిటల్లో మేము ఈ 239 నిన్న చెక్ చేశాము. దీంట్లో ఆల్మోస్ట్ 189% పాజిటివ్ వచ్చారు ఈ డ్రగ్స్లో. సో దీనిపైన నిన్న కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గా మన రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇది GO 4 తీసుకొని వచ్చారు. ఆ GO 4 ప్రకారం ఈ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నారు, ఎవరైనా డ్రగ్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, వాళ్ళ కోసం ఈ 360 అప్రోచ్ ఉండాలి. వాళ్ళకి కన్జ్యూమర్స్ కింద బుక్ చేసి డీఅడిక్షన్ సెంటర్కు పంపించేయడం, రీహాబిలిటేషన్కు పంపించేయడం, వాళ్ళకి మార్పు రావాలి, మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలు రావాలి. దీనికోసం ఈ గవర్నమెంట్ 36 గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డీఅడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్ లిమిట్లో కూడా 3 హాస్పిటల్స్లో ఇది స్టార్ట్ చేశారు. ఈ 3 హాస్పిటల్లో నిన్న టెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరు 189%కి కూడా మేము డీఅడిక్షన్ సెంటర్కి పంపించేస్తాము. అక్కడ వాళ్ళకి ఈ డీఅడిక్షన్ రీహాబిలిటేషన్ చేసి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో రావడానికి ప్రయత్నం చేస్తాం. ఫాస్ట్తో మొత్తానికి ఫుడ్ అడల్టరేషన్ అనేది తగ్గిపోతుంది అని మేమైతే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.